హలో అండి. ఉసిరికాయలతో పచ్చడి చేయడానికి రెడీ చేశాను. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసి గింజలు తీస్తాను. అక్కడక్కడ 1-2 గింజలు ఉన్నాయి, ఉన్నా పర్లేదు, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఆయిల్లో వేయించుకుంటాను. ఉసిరికాయల పచ్చడి పచ్చిమిరపకాయలు వేసి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. మీరు కూడా చేయండి. పచ్చిమిరపకాయలతో ఉసిరికాయల పచ్చడి అనుకుంటారు, కానీ బాగుంటుంది. చూపుకి బాగుంటుంది, తినడానికి సూపర్గా ఉంటుంది. వేగాయి, గిన్నెలో తీసుకుంటున్నాను ముక్కలు. పచ్చిమిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి చెప్పడానికి వినడానికి ఏదోలా ఉంది, కానీ సూపర్గా ఉంటుందండి. ఎండు కారంతో కొద్దిగా చేయడానికి మళ్ళీ రెండోసారి కూడా వేసుకున్నాను. నేను మొత్తం 2 కిలోలు తీసుకున్నాను. అరకిలో పచ్చికారం పెడుతున్నాను, కిలోన్నర ఎండుకారం పెట్టడానికి వేయించుకుంటాను. శుభ్రంగా వేగాయి, గిన్నెలో తీసుకుంటున్నాను. ఉసిరికాయలు రోజు డైలీ మనం తినే ఒంటికి ఎంతో మంచిది. డైలీ మనం తినవు కాబట్టి ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. మన ఆరోగ్యం కోసమైనా ఉసిరికాయ పచ్చడి తినాలి. ఇప్పుడు మెంతులు ఒక స్పూను కొద్దిగా మెంతులు వేసి వేగాలి. మెంతులు బాగా నల్లగా వేగిన తర్వాత 2 స్పూన్లు కొద్దిగా ఆవాలు, చూడండి శుభ్రంగా వేగుతున్నాయి. ఇవి ఒక పక్క పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఉసిరికాయలు తీసిన ఆయిల్లో కొద్దిగా మెంతులు వేసాను, అవి వేగాలి. అదే బండిలో వేసాను కొద్దిగా ఆవాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు శుభ్రంగా వేగాలి. ఎండుమిర్చి వేసి చక్కగా వేగిన తర్వాత ముందుగా 4 వెల్లుల్లిపాయలు తీసి అవి పైన పొట్టు తీసి బరక ఇలా పట్టుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసి మిక్సీ వేసుకున్నాను. బరక పెట్టాను. పెద్ద ముక్కలే ఉన్నాయి, మరీ పేస్ట్లా కాకుండా బరక పట్టి దీంట్లో వేసుకొని చక్కగా వేగాలి. ఇప్పుడు ఇంగువ పోపు వేసుకుంటే బాగుంటుంది. ఉసిరికాయలు పచ్చిమిరపకాయలతో పచ్చడి, ఇంగువ పోపు సూపర్గా ఉంటుంది. పచ్చడికి సరిపడా పసుపు 1 స్పూన్ వేసాను. అలాగే పచ్చడికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు పొడి శుభ్రంగా కలుపుకొని, ఉసిరికాయ ముక్కలు ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా అవి ఆ ముక్కలు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పచ్చిమిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు నిమ్మరసం వేస్తాను, అంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. ఇది నైట్ తయారు చేశాను, పొద్దున్నకి శుభ్రంగా ఊరి చక్కగా ఉంటుంది. ఉసిరికాయలు వేగేటప్పుడు సింపుల్గా వేగిపోతాయి. ఉసిరికాయలు ఎక్కువ టైం పట్టదు. నిమ్మరసం ఒక 5-6 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మరసం వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా ఉండే ఉసిరికాయ పచ్చడి చూడండి ఎలా ఉంది. వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. అంతే, చూడండి బాగుంటుంది, ట్రై చేయండి. రెడీ.